ఓం నమ శివాయ. కార్తీక పురాణం 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రతమహత్యమును చెప్పి మరలా అగస్త్యునితో, ఓ రిషీశ్వర, కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అనే మరొక పేరు కలదు. ఆనాడు పుణ్య నదులలో స్నానం చేసినందువలన, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానం చేసినందువలన ఎంత ఫలము కలుగునో, కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశీ వ్రతము చేయవలసిన విధానమును చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి, ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను. దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు, చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము అంబరీషుడు అనే ఒక గొప్ప రాజు విష్ణు భక్తుడు ఉండేవాడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండుగా, ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాస ముని రాగా, అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనమునకు రమ్మనమని కోరాడు. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెళ్ళాడు. ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మని పిలిచితిని. ఆ ముని నదీ స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము. అది గృహస్థునకు ధర్మం కూడా కాదు. ఆయన వచ్చి వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శపిస్తాడు. నాకు ఏమి తోచకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడును అగుదును. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం వృధా అగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసే దుర్వాసునకు కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము. అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అంతయు చెప్పాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టెదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపములు కలుగును. అందువలన క్షీణము కలుగును. దుర్వాసుడు అంతటి వాణిని అవమానించిన పాపము కూడా రావచ్చును. అతిథి ఏ జాతివాడైనా గౌరవింపతగ్గవాడే. అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టు అవుతుంది. ఆ అవమానం వల్ల సిరి సంపదలు, ఆయువు అన్నీ నశించిపోతాయి. సర్వం శూన్యం అవుతుంది. కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు. అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారణకు వస్తానని చెప్పి రాకుండా ఉండటం చాలా పొరపాటు, అధర్మం కూడా. కానీ ఏమి చెయ్యాలో ఏమీ తోచడం లేదు. ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది. అతిథిని అవమానించిన వానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ విధంగానే ద్వాదశి పారణ చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు.
కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమీ బోధపడటలేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణం సంపూర్తి అయినది.